మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు విశేష స్పందన లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పుల్లల చెరువు బస్టాండ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలతో ముందుకు సాగిన కార్మికులు బస్టాండ్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి తమ ఐక్యతను చాటుకున్నారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు నాయకులు కొలకలూరి కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. కనీస వేతనం, గ్రాట్యుటీ, పెన్షన్, ఉద్యోగ భద్రత వంటి మౌలిక హక్కులను కాపాడుకోవాలంటే కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మార్కాపురం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి వెంటనే 2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే అమలు చేయాలని, అంగన్వాడీ, ఆశా కార్మికులు సహా ఇతర కార్మికులకు నెలకు కనీసం 26,000 వేతనం ఇవ్వాలని కోరారు. సిపిఎం మండల నాయకులు బొజ్జ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో మరింత విస్తృత స్థాయిలో ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, విఆర్ఏలు, 108 ట్రాన్స్పోర్ట్ యూనియన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా మండలంలో పలు సేవలు కొంతమేరకు ప్రభావితమయ్యాయి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పుల్లల చెరువు మండలంలోని బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్మించాము. ఈ సమ్మెలో భాగంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు. మోడీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమ్మె ఈరోజు కొనసాగుతుంది. ఈ సమ్మె మోడీకి వినిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. రైతులకి గిట్టుబాటు ధర లేదు. కార్మికులకి పాత లేబర్ కోడ్ విధానాన్ని తీసేసి కొత్త లేబర్ కోడ్ విధానాన్ని అనుసరించి దాన్ని ఆదాని అంబానికి కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొని కార్మికులకు, కర్షకులకు వీళ్ళందరికీ రావాల్సిన వేతనాలను రానికుండా ఏదో కంపెనీలకి మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇదంతా వ్యతిరేకించి ప్రతి ఒక్కరికి 26,000 వేతనం కార్మికులకి ఇవ్వాలని, అంగన్వాడీ వాళ్ళకి 26,000 వేతనం ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం.